పరంగా కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు కానీ లోకేష్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదా అన్నదే తేలలేదు అక్కడ. ఎందుకంటే పార్టీ శ్రేణులైతే గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి జిల్లాల వారి సదస్సులో తీర్మానాలే చేశారు ఏకంగా. కొన్ని చోట్ల అధ్యక్ష బాధ్యతలే తీసుకోమని చెప్పారు, తీర్మానాలు చేసి పంపించారు. అట్లాగే మహానాడు వేదిక దగ్గర గౌతు అమ్మాయి ఉంది కదా, శిరీష గాని, తర్వాత పల్లా శ్రీనివాసరావు అదే మాట మాట్లాడారు, పలువురు మాట్లాడారు. కానీ ఇవ్వలేదు అంటే రెండు కోణాలు ఉంటది. ఒకటి, చంద్రబాబు గారు తాను జీవించున్నంత వరకు తనే అధ్యక్షుడిగా ఉండాలని డిసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు లైక్ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు దించేదాకా ఆయనే ఉన్నారు అధ్యక్షుడు, ఇంకెవరు లేరు కదా, ఎవరికి ఇవ్వలేదు కదా. అట్లాగే తనకి సంబంధించినంత వరకు తనే అధ్యక్షుడిగా ఉండటం మంచిదని భావిస్తుండొచ్చు. ఎందుకంటే బ్యాలెన్స్ చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ వచ్చినప్పటి నుంచి జూనియర్ల ప్రమోషన్ బాగుంది, బట్ సీనియర్లు సంతృప్తి పడట్లా, సీనియర్లలో ఒక అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి అది బ్యాలెన్స్ చేయడం కోసం తన దగ్గరే ఉంటే బెటర్ అనిపించుకుంటుండొచ్చు. రెండవది, లోకేషే ఇప్పుడు పార్టీ పగ్గాల మనకెందుకు, దానివల్ల ప్రయోజనం ఏంటి, అది నానే దగ్గరే ఉంటే బెటర్ కదా, బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. మనం ఎట్లాగో ఇప్పుడు రకంగా ముఖ్యమంత్రిగా పేరుకి చంద్రబాబు గాని నడిపిస్తోందంత లోకేషే. ఏ శాఖ ఫైల్ అయినా త్రూ లోకేష్ ద్వారా వెళ్లాల్సి వస్తుంది, ఏ కార్యక్రమం అయినా సరే త్రూ లోకేష్ ద్వారానే వెళ్లాల్సి వస్తుంది. ఈ బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. ఓ రకంగా అధికారిక సీఎంగా చంద్రబాబు ఉన్నారు, అనధికారిక సీఎంగా లోకేష్ నడుస్తున్నారు. అట్లాంటప్పుడు ఆ సిచ్యుయేషన్లో ఇది అదనపు బాధ్యత అవుతుంది. ఒక పార్టీని నడపడం అంటే ఆషామాషి కాదు, ప్రభుత్వాన్ని నడపడం కూడా ఆషామాషి కాదు. రెండూ పెట్టుకున్నప్పుడు ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది. కాబట్టి తండ్రి చూసుకుంటమే బెటర్ అని భావిస్తూ ఉండొచ్చు. మూడవ కోణం కూడా ఇంకొక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ బాధ్యతలు తీసుకుంటే ఇక ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు వదలకుండా ఉండొచ్చు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఆయన్నే ఎంచుకుంటే, ఈలోపు పవన్ కళ్యాణ్ బీజేపీని ఒప్పించుకుంటే ఈయన ముఖ్యమంత్రి అవ్వచ్చు ఏకంగా. ఈ మూడిట్లో ఏదైనా అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఊరించి పక్కన పెట్టారా, అలాంటిది ఏం లేదంటారు. అంటే కార్యకర్తల అభిష్టం అది. లోకేష్ నాయకత్వాన్ని కార్యకర్తలు స్వాగతించుతున్నారు. అంటే ఆల్రెడీ తెలుగుదేశం వారసత్వం నందమూరి కాదు నారా చేతికి వచ్చేసింది అన్నది ఇక్కడ ప్రూవ్ చేశారు ఈ మీటింగ్ ద్వారా. నందమూరి వారికి ఎవరికి లేదు కదా ఇందులో, నారా వారికి వారసత్వం వచ్చింది. అలాగే నారా వారి అబ్బాయే ఇప్పుడు అధ్యక్షుడు కాబోతున్నాడు, ముఖ్యమంత్రి అయినా ఆయనే. అది తీసుకోబోతున్నారు. పాయింట్ అక్కడికి వస్తుంది అనమాట. కానీ ఒకటి సార్, అంటే ఇందాక ఎన్టీఆర్ గారి అంశం వచ్చింది. అంటే ఎన్టీఆర్ గారు అప్పట్లో అసలు రాజకీయానికి వారసత్వం ఏంటి అని ప్రశ్నించారు ఆయన. అంటే ఆయనకి అసలు రాజకీయానికి వారసత్వంగా ఇచ్చే ఉద్దేశం లేదు అనేది ఆ మాటను బట్టి అర్థమైపోయింది. బాబు గారి ఉద్దేశం కూడా అదే ఉంటుందా? ఇవన్నీ ఉపన్యాసాలు బాగుంటాయి ప్రతి ఒక్కళ్ళు. కేసీఆర్ కూడా అదే అన్నాడు, లాలూ ప్రసాద్ కూడా అదే అన్నాడు, ములాయం సింగ్ కూడా అదే అన్నాడు, కరుణానిధి కూడా అదే అన్నాడు. ప్రజలు ఎన్నుకోవాలి వారసుల్ని, అంతేగాని మనం కాదు అని. మరి వేరే వాళ్ళని ఎందుకు తీసుకురారు? అవన్నీ నడుస్తూ ఉండటానికి, అదేదో పెద్ద మనుషులుగా చలామణి కావడానికి